ఇటీవల సోంపేట మండలంలో సందికొత్తూరులో జరిగినటువంటి దాడిపై ఇచ్చాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ప్రియ విజయసాయిరాజు గారు స్పందించిన తీరు చూస్తే జగన్ రెడ్డి రాజ్యంలో రాయలసీమలో ఎటువంటి రాజకీయాలు చేస్తున్నారో, గూండా రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేస్తున్నారో అటువంటి రాజకీయాలు ఇచ్చాపురంలో కూడా చేస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. మొన్న ప్రచారంలో సందికొత్తూరులో తెలుగుదేశం పార్టీ ప్రచార రథంపై ఎమ్మెల్యే అశోక్ గారు వెళ్తుండగా సందికొత్తూరులో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు యాదవుల ఇంట్లో ప్రచారంలో వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేని చూస్తూ వైసీపీ జెండాలు ఎగరవేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయినా సరే అందరూ సంయమనం పాటించండి అని చెప్తూనే వచ్చాం. అంతేకాకుండా లోపల నుండి టీడీపీ జెండా తెచ్చి కాలుతో కుమ్మే ప్రయత్నం చేశారు. అటువంటి సమయంలో కూడా ఎవరు రెచ్చిపోకుండా సంయమనం పాటించండి అని చెప్పుకుంటూ వచ్చాం. ఇలాంటి రాజకీయాలు వైసీపీలో జరుగుతూనే ఉంటాయి. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఎలక్షన్లకి ఇంకా 2 రోజులే ఉంది కాబట్టి అందరూ సంయమనం పాటించండి అని ఎంత చెప్తున్నా వినకుండా వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దాడులు జరిగాయి, కానీ ఇక్కడ యాదవులపై దాడులు జరగలేదు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు యాదవుల ఇళ్ల నుండి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇరు వర్గాల మధ్యన సంఘర్షణ జరిగింది. ఆ సంఘర్షణలో భాగంగా దాడులు చేసుకున్నారు తప్పితే ఈ దాడులకి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి సాయిరాజు గారు యాదవులపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నారు. అదే గతంలో ఈ నియోజకవర్గంలో యాదవులు పెద్ద అయినటువంటి ఉలాల బాలయ్య గారిపై కుర్చీ ఎత్తినప్పుడు ఈ ప్రేమ ఏమైంది? అదే కాకుండా ఈ మధ్య కాలంలో భారతీ దివ్య గారిపై దుర్భాషలాడినటువంటి మీ పార్టీ వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అదే కాకుండా ఇచ్చాపురం మండలం ఎంపీపీ విషయంలో మీరు ఎటువంటి పరిస్థితులు తీసుకొచ్చారో యాదవులు గమనించలేదనుకోకండి. ఈ మధ్య కాలంలో చూస్తే ఈ 4 ఏళ్లలో, ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి యాదవుల్ని అణగదొక్కే ప్రయత్నం మీరు చేస్తున్న విషయం యాదవులందరూ గమనిస్తున్నారు. మీరు అణగదొక్కే విషయంలో ఎంతమంది యాదవులు బలైపోయారనే విషయం అందరికీ తెలిసిందే. యాదవ సామాజిక వర్గం మొత్తం కూడా మీరు చేస్తున్నటువంటి చర్యలను గమనిస్తున్నారు. ఈరోజు యాదవులంతా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారనే విషయం జీర్ణించుకోలేక ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం. అది కూడా మీ యాక్సీ పేపర్లో మాత్రమే ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. మీరు మీడియా సమావేశాలు పెట్టి ఎలక్షన్ టైంలో స్టంట్లు చేయడం తప్పితే యాదవుల్ని తెలుగుదేశం పార్టీ నుండి దూరం చేసే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఇటువంటి చర్యలు మానుకుంటే మంచిది. యాదవులందరూ కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు, తెలుగుదేశంతోనే ఉంటారు. మీరు చేస్తున్నటువంటి దుశ్చర్యలను ఎవరు యాదవులు సహించరు. ఈరోజు ప్రియ సాయిరాజు గారు చేసిన ఆరోపణలు, సందికొత్తూరు దాడిలో ఈ యాదవులను అడ్డం పెట్టుకొని కుల రాజకీయాలు చేయడానికి ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈరోజు డాక్టర్ బందాళం అశోక్ గారి తాలూకా ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇలాంటి కులాధారణ ఆరోపణలు చేస్తున్నారే, దీనికి మేము ఖండిస్తున్నాము.